ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద పార్ట్ 1, 10వ అధ్యాయం, సంఘ వికాసం. నరేన్, నా బిడ్డలందరినీ నీ బాధ్యతలో వదిలిపోతున్నాను. అందరిలోకి బుద్ధిశాలివి, ప్రతిభావంతుడువు నువ్వే. ప్రేమతో అందరికీ నేతృత్వం వహించు. నా కోసం పనిచేయి. శ్రీరామకృష్ణులు. దట్టంగా పెరిగిన మహావృక్షం అనేకులకు నీడనిచ్చి కాపాడుతుంది. కానీ ఆ నీడలో కొత్త చెట్లు ఏపుగా పెరగవు. ఆ నీడ ప్రభావం నుండి విడివడినప్పుడే తక్కిన చెట్లు పెరగగలవు. శ్రీరామకృష్ణులనే కల్పతరువు తన నీడలో పలు మొలకలను కూడా పెరగనిచ్చింది. అయినప్పటికీ అవి ఏపుగా పెరగాలంటే ఆ తరువు తన నీడను ఉపసంహరించుకోవాలి. అందుకు శ్రీరామకృష్ణులు సంకల్పించుకున్నారు. 1884వ సంవత్సరాంతం నుండే శ్రీరామకృష్ణుల ఆరోగ్యం క్షీణించసాగింది. ఆయన పేరు కలకత్తా యావత్తూ వ్యాపించడంతో జనం తండోపతండాలుగా ఆయన వద్దకు రాసాగారు. వచ్చిన వారందరితోనూ ఆయన మాట్లాడారు, పాడారు, నృత్యం చేశారు, పారవస్య స్థితిలోకి వెళ్ళారు. ఇవి ఆయన ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరించినా ఆయన ఖాతరు చేయలేదు. ప్రాపంచికమైన దుఃఖాలలో కొట్టుమిట్టాడుతూ తమ వద్దకు వచ్చిన లోకులకు కించిత్తైనా తమ వలన సాంత్వన లభించే పక్షంలో అందుకోసం ఏది చేయడానికైనా ఆయన సిద్ధపడ్డారు. 1885 వేసవికాలం ఎండ ఎంతో తీక్ష్ణంగా ఉన్నందువలన శ్రీరామకృష్ణులు ఐసు శీతల పానీయాలు కాస్త ఎక్కువగా సేవించారు. దాని పర్యవసానంగా ఆయన గొంతులో నొప్పి రాసాగింది. ఒక నెలలో ఆ నొప్పి ప్రకోపించింది. వైద్యుణ్ణి రప్పించారు. ఎక్కువగా మాట్లాడడం వలన, పాడడం వలన, పారవస్య స్థితుల కారణంగానూ గొంతులో రక్త ప్రసరణ అధికరించడంతో ఆ నొప్పి ఏర్పడిందని, కనుక వాటన్నింటినీ ఆపివేయమని వైద్యులు సలహా ఇచ్చారు. రోజులు గడిచే కొద్దీ వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువ కాసాగింది. దాంతో శ్రీరామకృష్ణుల సంభాషణలు, పాటలు అన్నీ కూడా మోతాదుని మించాయి. జూన్ నెల తర్వాత హఠాత్తుగా ఆయన గొంతులో రక్తం స్రవించింది. మామూలు గొంతు వ్రణమై ఉంటుందని భావించబడిన ఆయన రుగ్మత అంత సామాన్యమైనదిలా కనిపించలేదు. భక్తులు కలత చెందారు. ఎవరిని కేంద్రంగా చేసుకుని మనం ఆనందంలో తేలియాడుతున్నామో ఆయన మనలను వదిలి నిష్క్రమిస్తారని అనిపిస్తున్నది. నేను కొన్ని వైద్య గ్రంథాలు చదివాను, కొందరు వైద్యమిత్రులను సంప్రదించాను. వీటన్ని దృష్ట్యా చూడగా ఈ గొంతు వ్రణం క్రమంగా క్యాన్సర్గా పరిణమించే అవకాశం ఉంది అని నరేంద్రుడు అన్నాడు. శ్రీరామకృష్ణులకు ఉత్కృష్ట వైద్య చికిత్స చేయించాలని భక్తులు నిర్ణయించారు. అందుకు తగిన సౌకర్యాలు దక్షిణేశ్వరంలో లేవు. కనుక కలకత్తాలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఆ ఇల్లు మరీ చిన్నది. దక్షిణేశ్వరంలో ఆరుబయట జీవించడానికి అలవాటు పడిన శ్రీరామకృష్ణులు ఆ చిన్న ఇంట్లో ఇమడలేక బాగా ఇబ్బందికి గురి కావడంతో శ్యాంపుకూర్ అనే ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు పుచ్చుకున్నారు. శ్రీరామకృష్ణులకు ఉన్నతమైన చికిత్స చేయించడానికి భక్తులు చక్కని సౌకర్యాలు కల్పించారు. మాతృమూర్తి శ్రీ శారదాదేవి పద్యపానాదుల బాధ్యత వహించారు. యువ శిష్యులు శ్రీరామకృష్ణులతో పాటు ఉండి సేవా శుశ్రూషలు చేస్తూ ఆయనను కంటికి రెప్పలా కాపాడసాగారు. శ్రీరామకృష్ణులు శ్యాంపుకూర్కు వచ్చి 3 నెలలు గడిచిపోయాయి. వైద్యుల చికిత్స, మాతృదేవి పరిపోషణ, యువ శిష్యుల సేవా శుశ్రూషల ఫలితానికి విరుద్ధంగా ఆయన వ్యాధి రోజురోజుకి తీవ్రం కాసాగింది. మునుపు కాస్త సత్ఫలితాలనిచ్చిన మందులు కూడా ఇప్పుడు నిష్ప్రయోజనమయ్యాయి. కలకత్తా కలుషిత వాతావరణ కారణంగానే వ్యాధి ప్రకోపిస్తున్నదని నిర్ధారణ చేసిన వైద్యులు నగర ప్రాంతాన్ని వదిలి బాగా విశాలంగా ఉండే నగర శివార్లకు ఆయనను తరలిస్తే బాగుంటుందని సూచించారు. వారి సూచన మేరకు భక్తులు కాశీపూర్ అనే ప్రాంతంలో ఒక ఉద్యాన గృహాన్ని అద్దెకు తీసుకున్నారు. 1885 డిసెంబరు 11వ తేదీన శ్రీరామకృష్ణుల బసను అక్కడికి మార్చారు.
రామకృష్ణ సంఘ చరిత్రలో కాశీపూర్ చెరగని స్థానం పొందింది. ఇక్కడ శ్రీ రామకృష్ణులు దాదాపు 8 నెలలు గడిపారు. అద్వితీయమైన ఆయన దివ్య జీవితంలో మరపురాని ముఖ్య సంఘటనలు ఇక్కడే జరిగాయి. ఇక్కడే ఆయన నరేంద్రుని జీవితానికి ఒక ఆకృతి కల్పించి యువకులను అతడికి అప్పగించి రామకృష్ణ సంఘానికి అంకురార్పణ చేశారు. ఈ 8 నెలలలో ఆ వ్యాధి క్రమంగా ప్రకోపించి ఆయన శరీరాన్ని కేవలం ఒక ఎముకల గూడుగా మార్చివేసింది. అయినప్పటికీ అచంచలమైన ఆయన మనస్సు వ్యాధిని, తద్వారా సంక్రమించిన నొప్పిని వైదొలగ చేసింది. ఇక్కడ ఆయన శిష్యులకు, భక్తులకు అవసరానికి తగినట్లు విడివిడిగాను, కొన్ని సమయాల్లో సామూహికంగానూ శిక్షణనిచ్చారు. ప్రత్యేకంగా నరేంద్రుణ్ణి ఒంటరిగా పిలిచి ఉపదేశించారు. కొన్ని సందర్భాలలో తలుపులు, కిటికీలు బిగించి అతడికి ప్రత్యేకంగా బోధించారు. ఆయన బోధించినదేమిటో నరేంద్రుడు ఎవరికీ వెల్లడించలేదు. కానీ యువకుల బాధ్యతను అప్పగించడం గురించి, వారికి శిక్షణను ఇవ్వడం గురించి ఆయన నరేన్తో చర్చించి ఉంటారని తక్కిన శిష్యులు భావించారు. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ శ్రీ రామకృష్ణుల కార్యకలాపాలు ఒక నిజాన్ని సూచించాయి. ఆయన ఇక ఎక్కువ రోజులు జీవించబోరనే నిజమే అది. 1886 ప్రారంభంలో ఒకరోజు రాత్రి నరేంద్రుడు ఈ విషయాన్నే తక్కిన యువకులతో చర్చించి పడుకోవడానికి వెళ్ళాడు. కానీ ఎంతకీ నిద్ర పట్టలేదు. తన మాదిరే నిద్రపట్టక పెద్ద గోపాల్, శరత్, కాళీ ప్రభృతులు మేల్కొని ఉండడం చూసి వారిని వెంటబెట్టుకొని తోటలో పచార్లు చేయసాగాడు. నడుస్తూ ఇలా అన్నాడు: గురుదేవుల వ్యాధి తీవ్ర రూపం దాలుస్తున్నది. శరీరాన్ని ఆయన త్యజించగోరుతున్నట్లు నాకు అనిపిస్తున్నది. ఆయనకు సేవ చేస్తూ ప్రార్థనా ధ్యానాదులు అనుష్ఠించి ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి చేతనైనంత ఇప్పుడే ప్రయత్నించండి. ఆయన నిష్క్రమించిన తర్వాత వాపోయి లాభం లేదు. కర్తవ్యాలన్నీ పూర్తి చేసిన తర్వాత భగవంతుణ్ణి ఆశ్రయించవచ్చునని తలచడం మూర్ఖత్వం. మనం కోర్కెలను కూకటి వేళ్లతో సహా పెకలించి వేయాలి. నరేంద్రుడు ఉద్వేగపు వెల్లువలో మునిగిపోయినట్లు కానవచ్చాడు. కాసేపు మాట్లాడిన తర్వాత ఒక చెట్టు క్రింద ప్రశాంతంగా కూర్చుండిపోయాడు. పక్కనే ఉన్న కొన్ని ఎండు పుల్లలను చూసి అతడు, మన కోర్కెలను దగ్ధం చేయడానికి అగ్ని రగుల్చుదాం అన్నాడు. అంతా కలిసి ఎండు పుల్లలను సమీకరించి అగ్ని రగిలించారు. ఆ రాత్రి చీకటిలో అందరూ ప్రజ్వరిల్లుతున్న మంట చుట్టూ కూర్చున్నారు. తమ కోర్కెలను దగ్ధం చేస్తున్నట్లుగా భావించి ప్రతి ఒక్కరూ ఒక ఎండు పుల్లను ఆ అగ్నికి ఆహుతినిచ్చారు. పిదప ప్రశాంతంగా ధ్యానమగ్నులయ్యారు. ఆనాటి రాత్రి వారికి ఒక మహోన్నత రాత్రిగా భాసిల్లింది. శ్రీరామకృష్ణుల అంతిమ రోజులివి అని నరేంద్రుడు ఊరకే చెప్పలేదు. అతడికి వైద్యశాస్త్రంలో చక్కని పరిజ్ఞానం ఉంది. ఆ పరిజ్ఞానం ఆధారంతోనే అలా చెప్పాడు. గురుదేవుల వ్యాధి గురించి చర్చించడానికి ఒకరోజు డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ను కలుసుకోవడానికి అతడు వెళ్ళాడు. ఈయనే శ్రీరామకృష్ణులకు చికిత్స చేస్తున్నాడు. ఈయన ఖ్యాతిగాంచిన వైద్యుడు. డాక్టర్ గురుదేవుల వ్యాధి గురించి తన అభిప్రాయం వెలిబుచ్చి ఆ అభిప్రాయానికి ఆధారంగా ఒక వైద్య గ్రంథాన్ని ఉదాహరించాడు. అంతా విని నరేంద్రుడు, డాక్టర్, మీరు ప్రస్తావించిన గ్రంథాన్ని పూర్తిగా చదివారా లేక అక్కడక్కడ చూశారా అని అడిగాడు. ఈ ప్రశ్న విని డాక్టర్ దిగ్భ్రాంతుడయ్యాడు. నిజమే, తాను పూర్తిగా చదవలేదని అంగీకరించాడు. నరేంద్రుడు ఆ గ్రంథంలోని అధ్యాయాలను యథాతథంగా ఒప్పజెప్పి వైద్యుడు వెలిబుచ్చిన అభిప్రాయాలను విశదీకరించాడు. డాక్టర్ ఎంతమాత్రం దీనిని ఎదురు చూడలేదు. ఆయన మహదానందంతో నరేంద్రుణ్ణి శ్లాఘించి ఆశీర్వదించాడు. శ్రీరామకృష్ణుల వ్యాధి అతి భయంకరమైనది. ఆయన తమ అంతిమ రోజులను సమీపిస్తున్నారని అందరికీ అర్థమైంది. అందరూ శ్రీరామకృష్ణుల సేవలో మనస్ఫూర్తిగా పాల్గొన్నారు. యువకులలో పలువురు కాశీపూర్లోనే బస చేశారు. నరేంద్రుడు వారిని అందరినీ సమైక్యపరిచి అందరూ కలిసి అధ్యయనం, చర్చలు, పాటలు, ధ్యానం ఇత్యాది ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించసాగారు. ఒకవైపు శ్రీరామకృష్ణుల నిస్వార్థ ప్రేమ, మరొక వైపు నరేంద్రుని సోదర ప్రేమ అందరినీ అక్కడ కట్టిపడేసింది. యువకులు 12 మంది ఉన్నారు. వారు నరేంద్రుడు, రాఖాల్,
బాబూరాం, నిరంజన్, యోగీన్, లాటు, తారక్, పెద్దగోపాల్, కాళీ, శశి, శరత్, చిన్నగోపాల్. యువకులు వంతుల వారీగా శ్రీరామకృష్ణుల సేవా శుశ్రూషలలో మునిగిపోయారు. కానీ కొందరి మనసులో ఒక సంకోచం ఊగిసలాడింది. శ్రీరామకృష్ణుల వ్యాధి ఒక అంటువ్యాధా? బహుశా అలా అయి ఉంటే తమకు సంక్రమించవచ్చు కదా అని కొందరు భయపడ్డారు. ఇది గ్రహించిన నరేంద్రుడు ఒకరోజు అందరి సమక్షంలో శ్రీరామకృష్ణులు త్రాగి మిగిల్చిన రవ్వ పాయసం తీసుకొని తాగేశాడు. అందులో శ్రీరామకృష్ణుల లాలాజలం కలిసింది. ఇది చూసిన తర్వాత యువకుల సందేహం తీరింది. నరేంద్రుడు, తక్కిన యువకులు శ్రీరామకృష్ణుల వ్యాధిని వ్యాధిగానే పరిగణించారు. కానీ గృహస్థ శిష్యులైన గిరీష్, రామచంద్రదత్త ప్రభృతులు ఈ వ్యాధికి ఒక అమానుష రంగు పులిమారు. శ్రీరామకృష్ణులు ఒక అవతార పురుషుడు. ఆయన సంకల్పమాత్రాన్నే ఈ వ్యాధిని సంక్రమింపచేసుకున్నారు. ఏదో ఒకరోజు హఠాత్తుగా తమ దివ్యశక్తిని ప్రదర్శించి వ్యాధిని నయం చేసుకుంటారని వారు విశ్వసించారు. కానీ ఈ వ్యాధిని నిమిత్త మాత్రంగా కనబరిచారు శ్రీరామకృష్ణులు. నా వ్యాధి నిమిత్త మాత్రమే, ఈ వ్యాధి మీ అందరినీ ఐక్యం చేసింది అన్నారాయన. ఆ వ్యాధి కారణంగానే భక్తులందరూ ఐక్యం కాగలిగారు. వారి మధ్య ఒక అనురాగ బంధం పెంపొందింది. అది భవిష్యత్ సంఘానికి ఆధారభూతమైంది. ఈ రోజుల్లోనే నరేంద్రుని కార్యం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఒక కొత్త యుగాన్ని సృష్టించడానికి శ్రీరామకృష్ణులు యత్నించారు. ఇందులో నూతన చింతనలు, కొత్త మార్గాలు రూపొందుతాయని నరేంద్రుడు గ్రహించాడు. కానీ తక్కిన వారు దానిని గ్రహించడం కాదు కదా, అలా యోచించడం కూడా చేయలేదు. అందువలన భక్తులలో పలువురు పాత మార్గాలలోనే వెళ్ళడానికి ఉపక్రమించారు. వారిని దారిలోకి తీసుకురావడం నరేంద్రుని ప్రధానమైన పని. శ్రీరామకృష్ణులు ఒకరోజు హఠాత్తుగా అతీంద్రియ శక్తితో తన వ్యాధిని నయం చేసుకుంటారని నమ్మిన వారికి నరేంద్రుడు నిజాన్ని స్పష్టం చేసి, శ్రీరామకృష్ణుల శరీరము పంచభూతాత్మకమైనది, ప్రకృతి నియమాలకు లోబడింది. ఒకరోజు అది నశించే తీరాలి కనుక హఠాత్తుగా అతీంద్రియ శక్తితో ఆయన వ్యాధి నయమవుతుందని ఆశించరాదు అని స్పష్టంగా తెలియజేశాడు. మరోవైపు మరికొందరు శ్రీరామకృష్ణులు ఒక అవతారం, మునుపటి అవతారంలో ఆయన ఎవరో, ఇప్పుడున్న భక్తులలో ఎవరెవరు పూర్వపు అవతారాలలో ఎవరెవరుగా ఉన్నారోనన్న ఊహల్లో మునిగి తేలసాగారు. పారవస్య స్థితి అని చెప్పుకుంటూ కొందరు పాటల్లో, నృత్యాల్లో నిమగ్నులయ్యారు. వీటిని ఆపడానికి నరేంద్రుడు శాయశక్తిలా ప్రయత్నించాడు. కన్నీరు స్రవించడం, రోమాంచితం గావించడం లాంటివి నిజమైన ఆధ్యాత్మికత లక్షణాలు కావు. వీటిని నివారించకపోతే శరీరము, మనస్సు వ్యాధిగ్రస్తాలయ్యాయని అర్థం చేసుకోవాలి. ఇది నరాల బలహీనత కారణంగా కూడా సంభవించవచ్చు. కనుక పౌష్టిక ఆహారం తినాలి, మంచి వైద్యుణ్ణి సంప్రదించాలని వారితో చెప్పాడు. నరేంద్రుని సలహాలను కొందరు ఆమోదించారు. తమను తాము నియంత్రించుకొని నిజమైన ఆధ్యాత్మిక జీవితాన్ని చవిచూడసాగారు. కొందరు ఆమోదించలేదు. నరేంద్రుడు వారిని తేలికగా వదిలిపెట్టలేదు. అనేకుల ముందు వారిని పరిహసించాడు. వారి పారవస్య స్థితులను తాను అనుకరించి చూపుతూ వారిని సిగ్గుపడేలా చేశాడు. అదే సమయంలో శ్రీరామకృష్ణుల మహజ్జీవితం నుండి అనేక ఉదాహరణలు చూపి వారికి నిజమైన ఆధ్యాత్మికత అవగతమయ్యేలా చేశాడు. అన్నింటినీ మించిన అద్భుతమైన ఒక భావనను చెబుతూ వారు నిజాన్ని గ్రహించేలా చేశాడు నరేంద్రుడు. క్రీస్తు అనుకరణ అనే పుస్తకం నుండి ఇలా ఉదాహరించాడు. నిజమైన దేవుని కుమారుడు క్రీస్తును ప్రేమించే వారి జీవితం పూర్తిగా ఆయన జీవితం మాదిరే అయిపోతుంది. ఇదే మనకు గీటురాయి. మన జీవితం శ్రీరామకృష్ణుల జీవితంలా పరిణమిస్తే మనం ఆయనను ప్రేమిస్తున్నామని అర్థం. మరేదీ నిజం కాబోదు. ఏదో కొన్ని సమయాల్లో పాడుతూ, నృత్యం చేస్తూ, కన్నీరు స్రవించే రీతిలో ఉంటూ, తక్కిన సమయాల్లో ఇష్టప్రకారం జీవించడం శ్రీరామకృష్ణులు చూపిన జీవితం కాదు అనే సత్యాన్ని ఇందుమూలంగా నరేంద్రుడు తేటతెల్లం చేశాడు. శ్రీరామకృష్ణుల అంతిమ రోజులు సమీపించే కొద్దీ నరేంద్రుడు తనలో ఏదో శూన్యాన్ని మరింతగా అనుభవించసాగాడు. ఆధ్యాత్మిక జీవితంలో
తాను ఇంకా ఏదీ సాధించలేదేమోననే భావన అతడి హృదయాన్ని బాధించింది. మరోవంక ఇంటి పరిస్థితి పెద్ద భారంగా అతన్ని అణచసాగింది. ఇంటి పరిస్థితిని చక్కదిద్దడానికి అతడు న్యాయ విద్యను కొనసాగించవలసి వచ్చింది. పరీక్షలు దగ్గర పడడంతో కాశీపూర్కే తన పుస్తకాలు తెచ్చుకొని చదువుకోసాగాడు. కాశీపూర్లోనే బస చేసినప్పటికీ కొన్ని సమయాల్లో చదువులో మునిగి ఉండడంతో మేడ మీదకు పోయి శ్రీరామకృష్ణులను కలుసుకోవడానికి కూడా వెళ్ళకపోవడం కద్దు. ఇదంతా గమనించిన శ్రీరామకృష్ణులు ఒకరోజు, ఇదిగో చూడు, నువ్వు ఒక న్యాయవాదివైతే నీ చేతుల మీదుగా నీళ్లు కూడా ముట్టను అన్నారు. గురుదేవుల మాటలు విన్న తర్వాత ఇక న్యాయశాస్త్రానికి స్వస్తి పలికి ఆధ్యాత్మిక సాధనలలో లీనమైపోవాలని అతడు నిర్ణయించుకున్నాడు. 1886 ప్రారంభంలో నరేంద్రుడు ఒకరోజు శ్రీరామకృష్ణుల గదిలోకి వెళ్ళి, అందరికీ ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతున్నాయి, నాకు మటుకు ఎందుకు ఏదీ లభించడం లేదు, నాకు కూడా ఏదైనా లభించాలి అన్నాడు. సరే, నీకేం కావాలి అని శ్రీరామకృష్ణులు అడిగారు. అందుకు నరేంద్రుడు 3-4 రోజులు అవిచ్ఛిన్నంగా సమాధి స్థితిలోనే లీనమై ఉండిపోవాలి, ఏదో ఆహారం నిమిత్తం అప్పుడప్పుడు మనసు క్రిందికి దిగిరావాలి అన్నాడు. ఆ మాటలు విని శ్రీరామకృష్ణులు, నువ్వొక అవివేకివి, ఇదా ఉన్నత స్థితి? ఇంతకన్నా అత్యున్నత స్థితి ఉంది, ఉన్నవన్నీ నువ్వే అని నువ్వే పాడతావు గదా, ఆ స్థితిని నువ్వు అనుభవించవచ్చు. కానీ అంతకుముందు నీ కుటుంబానికి అవసరమైన ఏర్పాట్లు చేసిరా అన్నారు. మర్నాడు నరేంద్రుడి ఇంటికి వెళ్ళాడు. చదువు తిండి విషయాలలో ఏమీ పట్టించుకోకుండా ఉంటున్నందుకు తల్లి అతన్ని గట్టిగా మందలించింది. కుటుంబానికి ఏమైనా చేయాలని, మళ్ళీ చదువు మీదకు దృష్టి సారించాలనుకున్నాడు నరేంద్రుడు. కనుక అమ్మమ్మ ఇంటికి వెళ్ళి చదువుకోనారంభించాడు. పుస్తకం చేతిలోకి తీసుకోవడమే తరువాయి ఎక్కడి నుండో భయోద్వేగం వచ్చి అతన్ని ఆవహించింది. తానేదో తప్పు చేస్తున్నట్లుగా అతనికి అనిపించింది. ఏమనుకున్నాడో ఏమో, హఠాత్తుగా పుస్తకాలను అట్లే విసిరివేసి పరిగెత్తసాగాడు. ఏదో ఒక శక్తి అలా పరుగెత్తించినట్లుగా ఆవేశంలో అతడు పరిగెత్తాడు. పరుగు వేగంలో చెప్పులు, ఇతర వస్తువులు దారిలో చెల్లాచెదురుగా అక్కడక్కడా పడిపోయాయి. దారిలో ఉన్న గడ్డివామును మోదుకోవడంతో ఒళ్లంతా గడ్డి పరకలై, అందుకు తోడు జోరున వాన, పిచ్చి పట్టిన వాడిలా అతడు పరిగెత్తాడు. చివరికి ఆగింది కాశీపూర్లో. వర్షంలో బాగా తడిసి ముద్దై బురద బట్టలతో అతడి ఆకారం వికారంగా తయారైంది. అక్కడ ఉన్న మాతో నేను విలపించాను, ఇలా నా జీవితంలో ఎన్నడూ విలపించలేదు అని నరేంద్రుడు చెప్పాడు. తర్వాత నరేంద్రుడు తిన్నగా మేడ మీద ఉన్న శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళాడు. అప్పుడు ఆయన నిద్రపోతున్నారు. భరించరానంత గొంతు నొప్పితో బాధపడుతున్నారు. రాత్రి దాదాపు 9 గంటలకు ఆయన నిద్రలేచారు. లేవగానే నరేంద్రుని గురించే మాట్లాడారు. నరేంద్రుని పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంది. ఒకప్పుడు అతడు సాకార భగవంతుడిని విశ్వసించేవాడు కాదు. ప్రస్తుతం చూడు, భగవద్ అనుభూతి కోసం ఎంత తల్లడిల్లిపోతున్నాడో. నరేంద్రుని మానసిక వ్యాకులత తీవ్రతరమైంది. 1886 జనవరి ప్రారంభంలో ఒకరోజు శ్రీరామకృష్ణులతో తాను దక్షిణేశ్వరం వెళ్ళి అక్కడ బిల్వవృక్షం కింద ధునిని రగిలించి దాని పక్కన కూర్చొని ధ్యానం చేయబోతున్నట్లు అతడు చెప్పాడు. వద్దు, పక్కనే ఉన్న మందుగుండు కార్ఖానా వారు అందుకు సమ్మతించరు. పంచవటి అందమైన చోటు, పలువురు సాధువులు జపధ్యానాలు అనుష్ఠించిన స్థలం. కానీ అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, పైగా కటిక చీకటి కూడా అన్నారాయన. ఆ తర్వాత, అవును, చదువు కొనసాగించాలనుకుంటున్నావా అని అడిగారు. అందుకు నరేంద్రుడు, ఇంతదాకా చదివిన చదువునంతా మరిచిపోవడానికి ఏదైనా మందు దొరుకుతుందా అని పరితపిస్తున్నాను. అలాంటప్పుడు చదువు కొనసాగించడమా అన్నాడు. అప్పటి నుండి నరేంద్రుని మనస్సు ఆధ్యాత్మిక సాధనలలో తీవ్రంగా లీనమైంది. అప్పుడప్పుడు దక్షిణేశ్వరం వెళ్ళి ధ్యానంలో మగ్నుడవసాగాడు. ఒకసారి నరేంద్రుడు గిరీష్తో పాటు దక్షిణేశ్వరానికి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి పంచవటిలో ధ్యానానికి కూర్చున్నారు. దోమలు కుడుతున్నందువల్ల గిరీష్ ధ్యానం చేయలేకపోయాడు. నరేంద్రుని వైపు తిరిగి చూశాడు. అతడి శరీరాన్నంతా ఒక దుప్పటిలా దోమలు కమ్మేశాయి. అతడు బాహ్యస్మృతిని కోల్పోయి ప్రగాఢ ధ్యానంలో మగ్నుడై ఉన్నాడు. అతన్ని పేరు పెట్టి పిలిచి చూశాడు గిరీష్.
జవాబు లేదు. తాకి చూశాడు. స్పృహ లేదు. గట్టిగా పట్టుకొని కుదిపాడు. అంతే. ఒక దొంగలా వాలిపోయాడు నరేంద్రుడు. అప్పటికీ అతడికి బాహ్యస్మృతి కలగలేదు. చాలాసేపటి తర్వాత బాహ్యస్మృతిలోకి వచ్చినప్పుడు జరిగిందేది అతడికి తెలియదు. మరొక రోజు ధ్యానం చేస్తున్నప్పుడు త్రికోణ రూపంలో ప్రకాశమానమైన ఒక అద్భుత కాంతి నరేంద్రునికి కానవచ్చింది. అది సజీవంగా ఉన్నట్లు అతడికి అనిపించింది. శ్రీరామకృష్ణులకు ఈ విషయం తెలిపినప్పుడు, మంచిది, నువ్వు బ్రహ్మయోనిని దర్శించావు. బిల్వవృక్షం కింద సాధనలు చేస్తున్నప్పుడు నేను కూడా దానిని దర్శించాను. దాని నుండి ప్రతి క్షణం అసంఖ్యాక బ్రహ్మాండాలు ఉద్భవిస్తూ రావడం కూడా చూశాను అన్నారు. ఒకరోజు ధ్యాన సమయంలో ఈడ, పింగళ మొదలైన నాడుల కార్యకలాపాలను, కుండలినీ శక్తి జాగృతం చెందడాన్ని అతడు అనుభూతి పొందాడు. ఒకరోజు శ్రీరామకృష్ణులు తమ ఇష్టమంత్రమైన రామనామ మంత్ర దీక్షను నరేంద్రునికి అనుగ్రహించారు. అతి చిన్నతనం నుండే శ్రీరాముని పట్ల కలిగి ఉన్న భక్తి ప్రపత్తులు శ్రీరామకృష్ణులు అనుగ్రహించిన మంత్రశక్తితో అతడిలో ద్విగుణీకృతమైనాయి. అతడి ఆనంద పారవస్యంలో రామ రామ అంటూ ఉచ్చరిస్తూ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయసాగాడు. సమయం గడిచే కొద్దీ అతడి కంఠస్వరం తీవ్రస్థాయికి చేరసాగింది. ఆ పరిస్థితిని చూసిన వారు అతన్ని సమీపించడానికే భయపడ్డారు. రామ రామ అంటూ గంటల తరబడి ఉచ్చరిస్తూ ప్రదక్షిణలు చేయడం చూసి ఈ సంగతి శ్రీరామకృష్ణులకు తెలియపరిచారు. అందుకు ఆయన, అతన్ని అలాగే వదిలిపెట్టండి, త్వరలోనే మామూలు స్థితిలోకి వస్తాడు అన్నారు. కొన్ని గంటలు గడిచిపోయాక కూడా అతడు మామూలు స్థితిలోకి రాకపోవడంతో శ్రీరామకృష్ణులు అతన్ని తమ వద్దకు తోడ్కొని రమ్మన్నారు. కానీ ఎవ్వరూ నరేంద్రుణ్ణి ఆపలేకపోయారు. చివరికి ఒక వ్యక్తి బలవంతంగా అతన్ని పట్టుకొని ఎలాగో గురుదేవుల వద్దకు తోడ్కొని వెళ్ళగలిగాడు. పిదప శ్రీరామకృష్ణులు క్రమక్రమంగా అతన్ని మామూలు స్థితిలోకి తీసుకురాగలిగారు. తర్వాత అతడితో, నాయనా నరేంద్ర, ఎందుకింతగా ఆర్భాటం చేస్తావు? ఇదంతా నిష్ప్రయోజనం. ఈ ఒక్క రాత్రి నువ్వు ఏ రీతిలో గడిపావో నా జీవితంలో 12 ఏళ్ళు అలా గడిచాయి. ఒక భయంకరమైన తుఫానులా వచ్చి వెళ్ళిపోయింది. ఒక్క రాత్రిలో నువ్వేం సాధించగలవు నాయనా అని చెప్పి అతన్ని సాంత్వనపరిచారు. ఈ రోజుల్లో తనలో ఒక అసాధారణ శక్తి పెంపొందడాన్ని నరేంద్రుడు గుర్తించాడు. ఆ శక్తిని పలువురికి ప్రసారం చేయడం ద్వారా వారి మనస్సులలో పరివర్తన కలిగించే సమర్థత తనకు ఉన్నట్లు అతడు గ్రహించాడు. మార్చి నెల, శివరాత్రి పర్వదినం. నరేంద్రుడు శివుని మీద తాతయ్య తాతయ్య అనే భజన గీతాన్ని రచించాడు. భజన, పూజ, ధ్యానాదుల సాధనలో యువకులు మునిగిపోయారు. మొదటి యామ పూజ పూర్తయింది. నరేంద్రుడు యువకులతో మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కరుగా పలువురు బయటికి వచ్చారు. తన హుక్కా సిద్ధం చేయమని నరేంద్రుడు ఒకరికి పురమాయించాడు. గదిలో కాళీ, నరేంద్రుడు మాత్రమే ఉన్నారు. అప్పుడు తనలోని శక్తిని పరీక్షించాలనే ఉత్సుకత నరేంద్రునిలో జనించింది. అతడు కాళీతో, కాళీ, నేను ధ్యానం ప్రారంభిస్తాను, కాసేపు అయ్యాక నన్ను తాకు అంటూ ధ్యానంలో మగ్నుడయ్యాడు. బయటికి వెళ్ళిన వ్యక్తి హుక్కా సిద్ధం చేసి తిరిగి వచ్చినప్పుడు సంభ్రమాశ్చర్యాలు కలిగించే ఒక దృశ్యం చూశాడు. నరేంద్రుడు, కాళీ ధ్యానంలో లయించి ఉన్నారు. కాళీ కుడి చేయి నరేంద్రుని కుడి మోకాలు మీద ఉంది. ఆ చేయి వణకసాగింది. కాసేపటికి నరేంద్రుడు కళ్ళు తెరిచాడు. నరేంద్రుడు, కాళీ, చెయ్యి తీసేయి, నీకేమనిపించింది? కాళీ, విద్యుత్ శక్తి నా శరీరంలో ప్రసరించినట్లుగా అనిపించింది. నా చేతులు వణికాయి. యువకుడు, నువ్వు నరేంద్రుని తాకడం వల్లనే నీ చేతులు వణికాయా? కాళీ, అవును, ఎంత ప్రయత్నించినప్పటికీ నా చేతులు వణకడం ఆపలేకపోయాను. శివరాత్రి పూజలు కొనసాగాయి. కాళీ ధ్యానంలో లయించిపోయాడు. ఇలా అతడు ప్రగాఢ ధ్యానంలో మునిగిపోవడం ఎవ్వరూ ఇంతదాకా చూడలేదు. నరేంద్రుని తాకడం వల్లనే ఇది సాధ్యమైందని అందరూ భావించారు. ఈ కాళీ కాలాంతరంలో స్వామి అభేదానంద అయ్యారు. ఈయన తమ స్వీయ చరిత్రలో నరేంద్రుడు ఆ విధంగా తనలో ఎలాంటి శక్తిని
ప్రసరింప చేయలేదని వ్రాశారు. వేకుజామున 4 గంటలకు 4వ యామ పూజలు ముగిశాయి. అప్పుడు పూజా మందిరంలోకి వచ్చిన శశి నరేంద్రునితో, గురుదేవులు నిన్ను పిలుస్తున్నారు అన్నాడు. శశితో పాటు నరేంద్రుడు మేడ మీదకు వెళ్ళాడు. అతన్ని చూడడమే ఆలస్యం. గురుదేవులు చీవాట్లు పెడుతున్న ధోరణిలో, ఏమిటిది, పొదుపు చేయడానికి బదులు ఖర్చు చేయడమా? మొదట అవసరమైనంత మేరకు పొదుపు చెయ్యి. ఎక్కడ ఎప్పుడు దానిని ఖర్చు చేయాలో తరువాతే నీకు తెలుస్తుంది. జగజ్జననే స్వయంగా దానిని నీకు గ్రహింపు చేస్తుంది. నీ శక్తిని ఖాళీలోకి ప్రసరింప చేయడం ద్వారా అతడికి ఎంత హాని కలిగించావో తెలుసా? అతడు ఒక ప్రత్యేక మార్గంలో పురోగమిస్తున్నాడు. 6వ నెలలో వాటిల్లిన గర్భస్రావంలా అది నిష్ప్రయోజనమైపోయింది. పోనీలే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట ఆలోచనారహితంగా ఏ పని చేయవద్దు. ఇంకా నయం, మరింత అనర్థం జరగకపోవడం కాళీ అదృష్టం అన్నారు. మౌనంగా నరేంద్రుడు బయటికి వచ్చేశాడు. ఆశ్చర్యచకితుడనయ్యాను. పూజా సమయంలో జరిగింది యావత్తూ ఆయనకు తెలిసిపోయింది. ఆయన నన్ను చీవాట్లు పెడుతున్నప్పుడు మౌనం వహించడం తప్ప మరేం చేయగలను అన్నాడు నరేంద్రుడు. ఈ విధంగా ఉన్నతమైన భక్తి ధ్యాన అనుభవాలతో నరేంద్రుని కాశీపూర్ రోజులు గడిచాయి. సదా సర్వవేళల్లో ఉన్నత మనస్థితులలో లయించిపోవాలి, సమాధి స్థితిలో మగ్నమై ఉండాలనే తపన నరేంద్రునిలో రోజురోజుకు అధికమవసాగింది. కనుక నిర్నిరోధమైన తపనతో ఒకరోజు శ్రీరామకృష్ణుల గదిలోకి వెళ్ళి, నాకు నిర్వికల్ప సమాధి స్థితిని అనుగ్రహించండి అని అడిగాడు. ఈ ప్రశ్న శ్రీరామకృష్ణులకు ఒకంత ఆశ్చర్యం కలిగించింది. శ్రీరామకృష్ణులు, ముందు నా ఆరోగ్యం కుదుటపడని, ఆ తర్వాత నువ్వు కోరిందల్లా ఇస్తాను. నరేంద్రుడు, కానీ మీరు నిష్క్రమిస్తే నా గతేంటి? శ్రీరామకృష్ణులు ఒక క్షణం పాటు నరేంద్రుడిని ఆప్యాయంగా తేరిపార చూశారు. ఇతడు ఏమనుకుంటున్నాడు? నా దేహం కనుమరుగైనా నాకు నాశనం లేదని ఇతడికి ఇంకా అర్థం కాలేదా? ఆ తర్వాత కూడా ఇతడు కోరిందల్లా నేను ఇవ్వనా అంటూ ఆయన భావిస్తున్నట్లుగా ఉంది ఆ చూపు. అయినప్పటికీ తన అనుంగు శిష్యుణ్ణి ప్రేమతో అడిగారు శ్రీరామకృష్ణులు, నాయనా, నీకు ఏం కావాలి? నరేంద్రుడు, మునుపు చెప్పిందే, నేను ఎడతెగకుండా కొన్ని రోజులు సమాధి స్థితిలో మగ్నుడనై ఉండిపోవాలి. శరీర పోషణార్థం మాత్రం అప్పుడప్పుడు సమాధి అవస్థ నుండి బయటికి రావాలి. శ్రీరామకృష్ణులు గంభీర వదనంతో ఇలా అన్నారు. చాచా, నువ్వు విశాల హృదయుడవని అనుకున్నాను, కానీ ఇలా కోరుతున్నావే, ఇది నీకు తగునా? జీవితంలో దెబ్బలు తిని దుఃఖంతో వచ్చే వేల మందికి నువ్వొక మర్రి చెట్టులా నీడనిస్తావని నేను ఆశించాను. కానీ నువ్వో స్వీయ ముక్తిని అభిలషిస్తున్నావు. ఏకపక్షమైన ఇలాంటి లక్ష్యాన్ని నువ్వెలా చింతన చేయగలిగావు? సర్వతోముఖ ప్రగతినే నేను కోరుకుంటాను. చేపకూరను నేను తింటాననుకో, పులుసు కూర పచ్చడిగా దానిని పలు రకాలుగా తినగొరతాను. సమాధి స్థితిలో మగ్నమై భగవద్భావనలో లయించిపోయిన ఆనందంతో మాత్రం నేను సంతృప్తి చెందను. మానవ సంబంధాలలా భగవంతునితో అనేక మార్గాలలో సాంగత్యం నెరపి భగవదానందాన్ని నానా రకాలుగా అనుభవించాలని నేను కోరుకుంటాను. నువ్వు కూడా అదే విధంగా ఉండాలన్నదే నా ఆరాటం. శిష్యునితో ఇలా చెప్పినప్పటికీ అతడికి ఆ అనుభవం చవిచూపాలని శ్రీరామకృష్ణులు నిర్ణయించుకున్నారు. ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం ధ్యానం చేస్తున్నప్పుడు హఠాత్తుగా నరేంద్రునికి అద్వైత పరాకాష్ఠ అయిన నిర్వికల్ప సమాధి స్థితి సిద్ధించింది. ముందు అతడి తల వెనుక భాగంలో ఒక దివ్యజ్యోతి కానవచ్చింది. పిదప అతడు మెల్లమెల్లగా బాహ్య శరీర స్మృతులను కోల్పోయి సమాధిలో మగ్నుడయ్యాడు. ఇంద్రియాలకు, మనస్సుకు, లోకాలకు, సమస్తానికి అతీతమైన చైతన్యమయమైన నిర్వికల్ప సమాధిలో లయించిపోయాడు. అలా చాలాసేపు గడిచిపోయింది. సమాధి స్థితి నుండి దిగి వచ్చిన తర్వాత కూడా అతడికి శరీర స్మృతి పూర్తిగా రాలేదు. తల మాత్రమే ఉండడం అతడికి ఎరుక. తక్కిన దేహం ఉన్నట్లు అసలు తెలియలేదు. కాబట్టి నా శరీరం ఎక్కడా, నా శరీరం ఎక్కడా అంటూ కేకలు పెట్టాడు.
అతడి కేకలు విని పరుగున వచ్చిన పెద్ద గోపాల్ అతడి శరీరాన్ని తాకి చూపి, ఇదిగో ఉంది నరేన్, ఇదిగో ఉంది అన్నాడు. గోపాల్ మాటలు నరేంద్రునికి వినిపించినట్లు లేదు. ముందు మాదిరిగానే కేకపెట్టాడు. దాంతో భయపడిపోయిన గోపాల్ పరిగెత్తుకుని మేడ మీదకు వెళ్ళి శ్రీరామకృష్ణులకు ఈ విషయం వివరించి చెప్పాడు. అంతా ప్రశాంతంగా విన్న శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అతన్ని ఆ స్థితిలోనే ఇంకా కొంతసేపు ఉండనివ్వు. ఈ స్థితి కావాలని పలుమార్లు అతడు నన్ను వేధించాడు అన్నారు. చాలాసేపు గడిచిన తర్వాతే నరేంద్రునికి బాహ్య స్మృతి వచ్చింది. కళ్ళు తెరిచి చూసిన అతడికి తన చుట్టూ సోదర శిష్యులు విచారవదనంతో కూర్చుని ఉండడం కనిపించింది. ఇన్ని రోజులుగా అతడి మనసులో చెలరేగుతున్న తుఫాను ఉపశమించింది. అమిత ప్రశాంతత నెలకొంది. ఆ తర్వాత అతడు శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళాడు. అతడిని ఆనందంగా చూస్తూ ఆయన, కాళీమాత ఇప్పుడు నీకు సమస్తాన్ని చూపించింది. కానీ ఈ అనుభవం తాత్కాలికంగా తాళం వేయబడి ఉంటుంది. దాని తాళం చెవి నా వద్ద ఉంటుంది. నువ్వు ఆమె కార్యాన్ని పూర్తి చేయగానే ఈ పెన్నిది మళ్ళీ నీకు దక్కుతుంది. మళ్ళీ నీకు సమస్తము అవగతమవుతుంది అన్నారు. నరేంద్రునికి ఇంకా ఆ స్థితిలోనే లయించి ఉండిపోవాలనే తపన తగ్గలేదు. కనుక అతడు, ఆహా, నేను ఈ స్థితిలో ఎంతో ఆనందం పొందాను, నన్ను ఆ స్థితిలోనే ఉండనివ్వండి అని శ్రీరామకృష్ణులను అడిగాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ అతన్ని చీవాట్లు పెట్టారు. ఏమిటిది? జగజ్జనని అనుగ్రహంతో ఈ అనుభూతి నీకు స్వతసిద్ధంగానే లభిస్తుంది. సకల ప్రాణికోటిలోనూ ఒకే భగవంతుడు నెలకొని ఉండడం మామూలు స్థితిలోనే నీకు అనుభూతమవుతుంది. లోకంలో నువ్వు మహోన్నత కార్యాలు ఎన్నో సాధిస్తావు. అసంఖ్యాకులలో నువ్వు ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలుగజేస్తావు. పేద సాధల కష్టాలను బాపుతావు అన్నారు. నరేంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత తక్కిన శిష్యులతో శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు. స్వీయ సంకల్ప మాత్రాననే నరేన్ లోకం నుండి నిష్క్రమిస్తాడు. తాను ఎవరో గ్రహించిన మరుక్షణమే అతడు శరీరం త్యజిస్తాడు. తన మేధాశక్తితోనూ ఆధ్యాత్మిక శక్తులతోనూ అతడు లోకపు పునాదులనే కదిలించి వేసే సమయం ఆసన్నమవుతుంది. అతడు పరమసత్యాన్ని అనుభూతి పొందకుండా ఉండాలని నేను జగజ్జననిని ప్రార్థించాను. ఎందుకంటే అతడు దానిని పొందితే ఆ తరువాత లోకంలో జీవించడు. అతడు చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. పరమసత్యాన్ని అతడు పొందడానికి అడ్డుగా ఒక తెర మాత్రమే ఉంది. ఆ తెర ఎంతో పలుచనిది. ఏ క్షణంలోనైనా తొలగిపోవచ్చు. ఒకవైపు ధ్యానం, సమాధి స్థితులు కొనసాగుతున్నాయి. అదే సమయంలో కుటుంబ సమస్యలు నరేంద్రుని మనస్సును కలిచివేయసాగాయి. నీ కుటుంబానికి ఏదో మార్గం చూపిరా అని శ్రీరామకృష్ణులు చెప్పిన విషయం నరేంద్రుని మనసులో నాటుకుపోయింది. కనుక మర్నాడు ఒక స్నేహితుని వద్ద 100 రూపాయలు అప్పుగా పుచ్చుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ పైకంతో కుటుంబ సమస్యలను 3 నెలల వరకు గట్టెక్కించవచ్చని అతడు భావించాడు. కానీ 3 నెలలలో పరిష్కారం అయ్యేదేనా కుటుంబ సమస్య? ఎవరో బాధపడితేనే కరుణతో కరిగిపోయే నరేంద్రుడు తన తల్లి, సోదర సోదరీమణులు ఆకలితో అలమటించడం చూస్తూ ఊరుకోగలడా? కనుక అతడి సమస్యలు కొనసాగుతూనే వచ్చాయి. గయలో ఒక జమీందారు వద్ద కార్యనిర్వాహకునిగా చేరదలుచుకున్నాడు. అక్కడికి వెళ్లడం కన్నా విద్యాసాగర పాఠశాలలో ఉద్యోగం దొరికితే బాగుంటుందని అతడు మాతో చెప్పని కూడా చెప్పాడు. కానీ ఇవేవీ జరగలేదు. నరేంద్రుడు ఈ రోజుల్లో బుద్ధుని జీవితాధ్యయనంలో మునిగిపోయాడు. ఉన్నత ఆధ్యాత్మిక జీవితానికి, బాంధవ్యానికి మధ్య కొట్టుమిట్టాడిన బుద్ధుని మహోన్నత జీవితం నరేంద్రుణ్ణి ఆకర్షించడంలో ఆశ్చర్యం లేదు. నిర్వాణ స్థితి తన ఎదురుగానే ఉన్నప్పటికీ దానిని తోసిరాజని, జీవరాశుల దుఃఖాన్ని బాపడానికి వాటి సేవకు తన జీవితాన్ని అర్పించిన మహోన్నత కరుణాసాగరుడు కదా ఆయన. దాదాపు అటువంటి స్థితిలోనే ఉన్న నరేంద్రుడు ఆయన జీవితంపై ఆకర్షితుడు కావడంలో ఆశ్చర్యం లేదు. లోకుల పట్ల గల కరుణతో బుద్ధుడు నిర్వాణాన్ని త్యజించాడు. నరేంద్రుడు సైతం లోకసేవ కోసం చరమస్థితిని త్యజించవలసి వచ్చింది. బుద్ధుని మహోన్నత కారుణ్యమయ జీవితం నరేంద్రుని పూర్తిగా ఆకట్టుకుంది. అతడు తారక్, కాళీ బుద్ధుని జీవితాన్ని క్షుణ్ణంగా చదివారు, చింతన చేశారు. సత్యాన్ని అవగతం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో బుద్ధుడు
అశ్వత్థ వృక్షం కింద ఆసీనుడైనప్పుడు చేసుకున్న సంకల్పాన్ని ధ్యాన మందిరంలోని గోడ మీద వ్రాసి ఉంచాడు. ఈ ఆసనంపైనే నా శరీరం శుష్కించి కృశించిపోవుగాక, నా చర్మం, ఎముకలు, కండరాలు కరిగిపోవుగాక, యుగాల పర్యంతం ప్రయత్నాలు చేసిన దుర్లభమైన అనుభూతిని పొందకుండా నేను ఈ ఆసనం నుండి లేవనుగాక. బుద్ధుని స్మృతులలో మునిగిపోయే కొద్దీ నరేంద్రునికి బుద్ధగయకు వెళ్లాలని ఆసక్తి పెరిగింది. బుద్ధుడు అనుభూతి పొందిన బోధి చెట్టు కింద కాసేపైనా కూర్చుని ధ్యానం చెయ్యాలనే తపన అతడిలో తీవ్రతరం కాసాగింది. కనుక ఏప్రిల్ మొదటి వారంలో ఒకరోజు మధ్యాహ్నం నరేంద్రుడు, తారక్, కాళీ ఎవరికీ తెలియకుండా ఇంటి దొడ్డిదారి గుండా బుద్ధగయకు బయలుదేరారు. ముగ్గురు కాషాయాంబరాలు ధరించారు. సన్యాసులు ఉంచుకున్నట్లు చేతిలో పటకారు ఉంచుకున్నారు. పరివ్రాజకులైన సన్యాసులు రాత్రులలో బస చేసేటప్పుడు చలి కాచుకోవడానికి, అడవి మృగాలు తమను సమీపించకుండా ఉండేందుకు అగ్నిని రగిలిస్తారు. అగ్నిని రాజేయడానికి చేత పటకారును ఉంచుకుంటారు. బుద్ధగయకు పోవడానికి మర్నాడు ఉదయం దాకా రైలు లేనందువలన ఆ రాత్రి ఒక దుకాణంలో గడిపారు. నరేంద్రుడు వేకువన 3 గంటలకల్లా లేచి కిచ్చుడి వండాడు. అది తిని ముగ్గురు బయలుదేరారు. దారి పొడవునా బుద్ధుని జీవితం గురించే మాట్లాడుకున్నారు. 3వ రోజు ఉదయం గయ చేరుకున్నారు. అక్కడ ఫల్గు నదిలో స్నానం చేసి పితృతర్పణాలు అర్పించారు. అక్కడ నుండి 8 మైళ్ళు నడిచి సాయంత్రం బుద్ధగయ చేరారు. సాయంత్రం సద్దుమణిగాక ముగ్గురు బోధి చెట్టు కింద ధ్యానంలో కూర్చున్నారు. కాసేపటికి నరేంద్రుని ముందు ఒక అసాధారణమైన దివ్య కాంతి కనబడింది. అతడి మనస్సు ప్రశాంతమై ఆనందంతో నిండిపోయింది. నరేంద్రుడు ఆ ఆనందంలో మునిగిపోయినట్లు కూర్చున్నాడు. బుద్ధుని అద్భుతమైన గుణగణాలు, సాటిలేని కరుణ, మానవత్వం ఉట్టిపడే ఉపదేశాలు, బౌద్ధమత ప్రభావంతో భారతదేశ చరిత్రలో జరిగిన పరిణామాలు మొదలైనవన్నీ అతడి మనోనేత్రం ముందు భాసించాయి. అతడి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు స్రవించాయి. ఆ దృశ్యం చెదిరిపోగానే అతడు తారక్ను కౌగలించుకుని పిల్లవాడిలా విలపించాడు. తారక్, కాళీలు కూడా పరమానందాన్ని చవిచూశారు. మర్నాడు ఉదయం విలపించడానికి కారణం ఏమిటని నరేంద్రుడిని అడిగినప్పుడు బుద్ధునితో సంబంధం గల స్థలంలో ఆయన లేడనే ఆలోచన వచ్చినప్పుడు నా హృదయం వేదనతో తల్లడిల్లింది, అందుకే విలపించాను అన్నాడు. అక్కడ కాశీపూర్లో హఠాత్తుగా ఈ ముగ్గురు కనిపించకుండా పోవడం పెద్ద సంచలనాన్ని సృష్టించింది. అందరూ ఎంతో దిగులు చెందారు. చివరికి వాళ్ళు బుద్ధగయకు వెళ్ళిన విషయం ఎలాగో తెలిసింది. ఈ సంగతి గురుదేవులతో చెప్పినప్పుడు ఆయన, అతడెక్కడికి పోగలడు, ఎన్ని రోజులుండిపోతాడు, త్వరలో తిరిగి వస్తాడు, దిగులు పడకండి అన్నారు. కాసేపటి తర్వాత, మీరు ప్రపంచం నలుమూలలా పయనించి చూడండి, మీరు దేనిని చూడలేరు, అక్కడ ఉన్నవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నారు శ్రీరామకృష్ణులు. నరేంద్రుడు ఈ విధంగా సన్యాసి వేషంలో ఎవరికీ తెలియకుండా హఠాత్తుగా వెళ్ళిపోవడం భువనేశ్వరీదేవికి తెలిసింది. మాతృహృదయం క్షోభించింది. దెబ్బ మీద దెబ్బలా ఎన్నో అగ్ని పరీక్షలకు ఎదురొడ్డి నిలిచిన వ్యక్తి ఆమె. ఒకప్పుడు జమీందారునిలా జీవించి ఇప్పుడు దారిద్ర్యపు పిడికిల్లో నలిగిపోతున్న స్థితిలో ఉన్నప్పటికీ ఆమెకు ఒకే ఒక్క ఆలంబనగా ఉన్నది నరేంద్రుడే. అతడు సంసారం పట్ల విరక్తితో జీవించడం ఆమెను అమిత ఆవేదనకు గురిచేసింది. అయినప్పటికీ కాశీపూర్లోనే కదా నివసిస్తున్నాడని తనను తానే సాంత్వనపరుచుకుంది ఆ తల్లి. కాశీపూర్ నుండి అప్పుడప్పుడు నరేంద్రుడి ఇంటికి వెళ్ళి వచ్చేవాడు. అతడి సోదర శిష్యులు కొందరు కూడా వచ్చేవారు. ఇప్పుడు కాశీపూర్ నుండి కూడా అతడు ఎటో వెళ్ళిపోయాడనే వార్త వినగానే ఆమె తిన్నగా కాశీపూర్ వెళ్ళి శ్రీరామకృష్ణులను కలుసుకుంది. నరేంద్రుడు శ్రీరామకృష్ణులను దర్శించడానికి కారకుడైన రామచంద్ర దత్తా తండ్రి నరసింహప్రసాద్ దత్తా కూడా భువనేశ్వరితో పాటు వెళ్ళాడు. శ్రీరామకృష్ణులు భువనేశ్వరి దేవిని సాదరంగా ఆహ్వానించి, అతన్ని ఆపడానికి నేనెంతో ప్రయత్నించాను, అయినప్పటికీ అతడు వెళ్ళిపోయాడు, నేనేం చేయగలను, అతడు తప్పక తిరిగి వస్తాడు,
అంటూ ఆమెను సాంత్వనపరిచారు. కానీ భువనేశ్వరీదేవి ఆవేదన అంత సులభంగా తీరుతుందా? ఆమె కేవలం నమ్మకంతో ఇంటికి తిరిగి వచ్చింది. 2 రోజులు గడిచినా నరేంద్రుడు తక్కిన వారితో తిరిగి రాకపోవడంతో మిగతా శిష్యులు కలత చెంది మళ్లీ శ్రీరామకృష్ణులను ఆశ్రయించారు. శ్రీరామకృష్ణులు ప్రశాంతంగా లేచి తమ చేత్తో ఒక వృత్తం గీచి, ఈ వృత్తం దాటి నరేంద్రుడు వెళ్ళలేడు అన్నారు. అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకుని నిరీక్షించసాగారు. ఆ ముగ్గురు బుద్ధగయలో 3-4 రోజులు గడిపారు. ఇంతలో హఠాత్తుగా నరేంద్రునికి విరేచనాలు పట్టుకున్నాయి. దాంతో అతన్ని నిస్సత్తువ ఆవహించింది. ఆ పైన వారు అక్కడ ఉండదలుచుకోలేదు. వెంటనే కాశీపూర్కు తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ చేత చిల్లిగవ్వలేదు. తాము బస చేసిన ఆలయ ప్రధాన సన్యాసిని డబ్బు అడగాలని ఆయన వద్దకు వెళ్లారు. అక్కడ నరేంద్రుడు 1-2 పాటలు పాడాడు. ఆ పాటలు విన్న ఆ సన్యాసికి ఎంతో ఆనందం కలిగింది. ప్రయాణ ఖర్చు కోసం ఆయన కొంత డబ్బిచ్చాడు. ముగ్గురు గయలో అడుగుపెట్టినప్పుడు అనుకోకుండా నరేంద్రుని తండ్రి స్నేహితులలో ఒకరు అతడికి తారసపడ్డాడు. తమ ఇంట్లో ఒక సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశానని, నరేంద్రుడు వచ్చి అందులో పాడాలని ఆయన తన అభిలాషను వ్యక్తం చేశాడు. అందుకు అంగీకరించి అక్కడకు వెళ్ళి నరేంద్రుడు పాడాడు. ప్రయాణ ఖర్చులకు అవసరమైన తక్కిన డబ్బును ఆయన ఇచ్చారు. మొత్తం మీద ఆ ముగ్గురు కాశీపూర్ చేరుకున్నారు. శ్రీరామకృష్ణులు ఆనందంగా వారితో బుద్ధుని గురించి, బౌద్ధ మతం గురించి ముచ్చటించారు. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలు గడిచిపోయాయి. శ్రీరామకృష్ణుల ఆరోగ్యం బాగా క్షీణించింది. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం లాంటి అనేక వైద్య పద్ధతులతో ఆయనకు చికిత్స చేశారు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోగా నానాటికి మరింతగా క్షీణించసాగింది. ఈ రుగ్మత నుండి తాను బయటపడనని రూఢిగా తెలిసినా, అది తెలిస్తే తక్కినవారు బాగా కలత చెందుతారనే కారణంగా ఎవరితోనూ ఈ విషయం గురించి ప్రస్తావించలేదు. ఒకసారి మాతో, నా నిష్క్రమణానంతరం మీరందరూ మనక్లేశంతో విలపిస్తూ వీధుల్లో తిరుగుతారని అనుకున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. ఈ దేహాన్ని త్యజించడానికి మనసు ఒప్పడం లేదు అని అన్నారు. కానీ ప్రారంభం అంటూ ఒకటి ఉన్నప్పుడు ముగింపు అనేది కూడా ఉండే తీరాలి కదా. ఆయన నిష్క్రమించడానికి సంకల్పించుకున్నారని అందరూ గ్రహించారు. ఎందుకంటే తాను నిష్క్రమించే సమయంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని ఆయన చెప్పారో అవి ఒక్కొక్కటిగా జరగసాగాయి. కలలు, దృశ్యాలు లాంటి పలు అపశకునాలను శ్రీ శారదాదేవి గాంచారు. తమ వ్యాధి నయం కాదని శ్రీరామకృష్ణులు నిర్ధారణ చేసుకుని దానిని అట్లే స్వీకరించాలని సంకల్పించుకున్నారని ఈ క్రింది సంఘటనలు తెలుపుతున్నాయి. ఒకరోజు శశిధర పండితుడు కాశీపూర్ వచ్చాడు. ఆయన గురుదేవులతో మహాత్ముల అలౌకిక శక్తులను గురించి శాస్త్రాలు పేర్కొంటున్నాయి. వారికి వ్యాధి సంక్రమిస్తే తమ మనశ్శక్తిని వ్యాధిగ్రస్తమైన శరీర భాగం మీద ప్రసరింపచేయడం ద్వారా ఆ వ్యాధిని నయం చేసుకోగలిగేవారు. మీరు కూడా ఎందుకు అలా చేయకూడదు అని అడిగాడు. ఇది గురుదేవులకు సుతరాము నచ్చలేదు. కాస్త చీవాట్లు పెట్టే ధోరణిలో, ఉద్దండ పండితుడివై ఉండి నీలో ఇలాంటి ఆలోచనలా? ఈ మనస్సు పరిపూర్ణంగా భగవంతునికి అర్పితమైంది. దానిని ఆయన నుండి నిరుపయోగమైన ఈ శరీరం మీదకి మరల్చడమా అని అడిగారు. పండితుడు మౌనం వహించాడు. కానీ శిష్యులు పట్టుబట్టారు. ఎలాగైనా సరే మీరు ఈ రుగ్మతను నయం చేసుకునే తీరాలి, మా కోసమైనా దీనిని చేయండి అంటూ అందరూ ప్రాధేయపడ్డారు. అంతా జగజ్జనని సంకల్పం మేరకే జరుగుతుంది అన్నారు శ్రీరామకృష్ణులు. అలా అయితే ఆమెనే ప్రార్థించండి, మా కోసం మీరు దీనిని జగజ్జనని కోరే తీరాలి అన్నాడు నరేంద్రుడు. సంకోచిస్తూ అందుకు ఆయన సమ్మతించారు. కొన్ని గంటలు గడిచాయి. నరేంద్రుడు గురుదేవులతో జగజ్జననిని ప్రార్థించారా అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు ప్రశాంతంగా ఇలా జవాబిచ్చారు. అవును, అడిగాను. అమ్మా, గొంతు నొప్పి కారణంగా నేనేమి తినలేకపోతున్నాను. నేను ఏదో కాస్త తినేలా అనుగ్రహించు తల్లి అని ఆమెను ప్రార్థించాను. అందుకు ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఎందుకు ఈ ఒక్క నోటితోనే నువ్వు తినాలా? ఎన్నో నోళ్ల ద్వారా తింటున్నావుగా, అది చాలదా అని అడిగింది. నేను సిగ్గుపడ్డాను. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను.
మరొక రోజు రాకాల్ శ్రీరామకృష్ణులతో ఈ వ్యాధిని నయం చేయడం గురించి మాట్లాడాడు. రాకాల్, మీ దేహం ఇంకా కొంతకాలం నిలిచి ఉండాలని జగజ్జననిని ప్రార్థించండి. శ్రీరామకృష్ణులు, అంతా జగజ్జనని సంకల్పం ప్రకారం జరుగుతుంది. నరేంద్రుడు, మీ సంకల్పము జగజ్జనని సంకల్పము వేర్వేరా? రెండూ ఒకటయ్యాయి కదా. శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఇలా అన్నారు, నేను జగజ్జననితో మాట్లాడినా ప్రయోజనం ఉండదు. నేను ఆమె ఒకటే అయిపోయినట్లుగా ఇప్పుడు చూస్తున్నాను. చికిత్స, ప్రార్థన మొదలైన విధానాలలో ప్రయత్నించినప్పటికీ శ్రీరామకృష్ణుల రుగ్మత నయం కాకపోవడంతో నరేంద్రుని మనసు మళ్లీ సందిగ్ధంలో కొట్టుమిట్టాడసాగింది. పాత సంశయాలు మళ్లీ తలెత్తినట్లుగా ఉంది. భగవంతుడు నిజంగానే ఉన్నాడా? అలా ఉండి ఉంటే ఇలాంటి సజ్జనునికి ఎందుకు ఈ వ్యాధి సంక్రమించాలి అనే ప్రశ్నలు అతడి హృదయాన్ని రంపపు కోతకు గురిచేశాయి. ఏప్రిల్ మాసాంతంలో ఒకరోజు హీరానందుడనే వ్యక్తి శ్రీరామకృష్ణుల వ్యాధి గురించి విని ఆయనను చూడడానికి వచ్చాడు. ఇతడికి శ్రీరామకృష్ణులతో ఇంతకు మునిపే పరిచయం ఉంది. నరేంద్రుడు హీరానందునితో మాట్లాడినప్పుడు ఈ భావనలు వ్యక్తమయ్యాయి. హీరానందుడు, భక్తునికి కష్టాలు ఎందుకు కలుగుతాయి? నరేంద్రుడు, ఎందుకంటే సృష్టి విధానమే పైశాచికం గనుక. నేను సృష్టించి ఉంటే ఇంతకన్నా మంచి లోకాన్ని సృష్టించి ఉండేవాణ్ణి. హీరానందుడు, దుఃఖం లేకుండా సుఖం అంటే ఏమిటో తెలుసుకోగలమా? నరేంద్రుడు, ప్రపంచాన్ని సృష్టించాలన్న విషయమై నేను కొత్త ప్రణాళిక ఏది చెప్పడం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రపంచాన్ని గురించి నా అభిప్రాయం తెలియజేస్తున్నాను అంతే. కానీ ఈ సమస్యలన్నింటికీ సమాధానం ప్రకృతి సర్వత్రా ఒకే భగవంతుడు నెలకొని ఉన్నాడనే విశ్వాసం కలిగి ఉండడం. అలాంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు సంశయాలన్నీ సమసిపోతాయి. అంతా చేస్తున్నది ఆ భగవంతుడే. అందరూ మౌనంగా ఉండిపోయారు. ఈ సంభాషణను శ్రీరామకృష్ణులు కూడా విన్నారు. పిదప హీరానందుడు నరేంద్రుణ్ణి పాడమని అడిగాడు. నరేంద్రుడు శంకరాచార్యుల వారి కౌపీన పంచకం పాడాడు. శ్రీరామకృష్ణులు అది విని ఎంతో ఆనందించారు. ఆ తరువాత ఉండేది నీ ఒకడవే, ఈ సర్వము నీమయమే అనే పాట పాడమని అడిగారు. నరేంద్రుడు పాడాడు. హీరానందుడు, అవును, నువ్వే పాడుతున్నావు. ఉండేది నీ ఒకడవే, నేను కాదు నువ్వే ఉన్నావు. నరేంద్రుడు, నువ్వే నేను, నేనే నువ్వు, నేను తప్ప అన్యమైనది ఏదీ లేదు. ఈ భావాన్ని వ్యక్తం చేసే అష్టావక్ర సంహితలోని కొన్ని శ్లోకాలు నరేంద్రుడు వల్లించాడు. వెంటనే శ్రీరామకృష్ణులు నరేంద్రుని చూపుతూ హీరానందునితో, ఇతడు వర నుండి తీసిన ఖడ్గం చేతపట్టిన వ్యక్తిలా నడుస్తున్నాడు అన్నారు. పిదప హీరానందుని చూపుతూ, మాతో ఎంతో శాంతంగా ఉన్నాడు, మంత్రగాడి ముందు నాగుపాము పడగ విప్పి నిశ్చలమైపోయినట్లు అన్నారు. నరేంద్రుడు మాతో ఇలాంటి భావాన్ని వ్యక్తం చేసే సంభాషణ కూడా ఈ రోజుల్లో జరిగింది. నరేంద్రుడు, దేవుడు గీవుడు అంటూ ఏదీ లేదు. మా భగవన్మార్గంలో ఇలాంటి అపనమ్మకాలు సహజం. నువ్వు ఈరోజు చెప్పిన దాన్ని రేపు కాదంటావు. నరేంద్రుడు, ఇదిగో నేను ఈ చెట్టును చూస్తున్నాను. ఈ విధంగా ఎవరైనా భగవంతుణ్ణి చూశారా? మా ఎందుకు, గురుదేవులు చూశారు కదా. నరేంద్రుడు, అది మనోభ్రాంతి జనిత దృశ్యం కావచ్చు. మా చెట్టును చూసినట్లు భగవంతుని చూడడం గురించి చెప్పావు. అట్లే భగవంతుడు ఒక ఆకృతిని దాల్చి నీ ముందు నిలబడి నేనే దేవుణ్ణి అని చెబితే మాత్రం నువ్వు నమ్ముతావా ఏంటి? వాద తర్కాల ద్వారా భగవత్ సాక్షాత్కారం పొందలేమని గురుదేవులు చెబుతారు కదా. అవసరమైనది విశ్వాసం. అది ఉంటే జ్ఞానం, భగవత్ సాక్షాత్కారం, భగవంతునితో మాట్లాడడం అన్నీ సంభవమే. ఇతరులతోనే అనడం ఎందుకు? ఒకరోజు సాక్షాత్తు గురుదేవులతోనే నరేంద్రుడు, నాకు దేవుడు వద్దు, మరెవరు వద్దు, నాకు కావలసిందంతా శాంతి, శాంతి మాత్రమే, నాకు సత్యం కావాలి, జ్ఞానం కావాలి, అనంతం కావాలి అన్నాడు. భగవంతుని భావన గురించే కాదు, శ్రీరామకృష్ణుల గురించి కూడా నరేంద్రుని భావన క్రమక్రమంగా మారుతూ రావడం మనం గమనించవచ్చు. మొదట్లో శ్రీరామకృష్ణులు అవతారం కాదు అన్నాడు. ఆ తర్వాత దేవుడికి మనిషికి మధ్యలో
అవగతం కాని ఏదో ఒక దశలోని వారు అన్నాడు. అతడి భావన మరింత వికాసం చెంది మీ సంకల్పము జగజ్జనని సంకల్పము భిన్నమైనవా అని అడగడం దాకా రావడం చూస్తాం. చివరికి ఈ కాలఘట్టంలో అతడి భావన ఇంకా మారిపోయింది. ఒకరోజు రాకాల్ శ్రీ రామకృష్ణులతో, ఇప్పుడిప్పుడే మిమ్మల్ని నరేంద్రుడు బాగా అర్థం చేసుకొని ఆరంభించాడు అన్నాడు. అందుకు రామకృష్ణులు నవ్వుతూ, అవును నిజమే అన్నారు. కాసేపటి తర్వాత మళ్ళీ ఆయన, సమస్తము దీని నుండే, అంటే తమ నుండే ఉద్భవించినట్లుగా నేను గాంచుతున్నాను అని చెప్పి నరేంద్రుణ్ణి, దీని నుండి నీకేమర్థమైంది అని అడిగారు. అందుకే అతడు, సృష్టి యావత్తు మీ నుండే ఉద్భవించింది అన్నాడు. ఆ జవాబు విని శ్రీరామకృష్ణులు ఎంతో సంతోషపడ్డారు. నరేంద్రుని భావనలు క్రమంగా పరిణతి చెందడం గమనించినమ్మా అతడితో ఒకరోజు, నీ విషయంలో మాత్రమే కాదు, తమకు కూడా ఇలాంటి స్థితులు ఏర్పడినట్లు గురుదేవులు ఒకరోజు నాతో చెప్పారు అని చెప్పాడు. శ్రీరామకృష్ణుల వ్యాధి పలు ఉద్దేశాల సాఫల్యానికి నిమిత్తమాత్రంగా సంక్రమించిందని ఇంతకు మునిపే చూశాం. దీని ద్వారా భక్తుల మధ్య ఒక అనురాగ బంధం పెనవేసుకుంది. భవిష్యత్తులో సన్యాసులు కాబోయే యువకుల మధ్య సోదర ప్రేమ జనించింది. అదే సమయంలో శ్రీరామకృష్ణుల పట్ల పరిపూర్ణ విశ్వాసం లేని వారిని ఆయన నుండి వైదొలగించడానికి కూడా ఈ వ్యాధి దోహదం చేసింది. ఈ రోజుల్లో శ్రీరామకృష్ణుల యువ శిష్యులు, గృహస్థ భక్తులు, శిష్యురాండ్రు ఆయన సేవా శుశ్రూషల్లో సమధికోత్సాహంతో పాలుపంచుకున్నారు. గృహస్థ భక్తులు ఖర్చులు భరించసాగారు. తమ వ్యాధి పేరిట పైకం వసూలు చేయడం శ్రీరామకృష్ణులకు సుతరాము నచ్చలేదు. గురుదేవులకయ్యే ఖర్చులను బలరాం బోసు భరించాడు. ఇంటి బాడుగా సురేంద్రనాథ్ మిత్ర ఇవ్వసాగాడు. ఈ రకంగా మొత్తం ఖర్చులను పలువురు పంచుకున్నారు. చిన్నగోపాల్ జమా ఖర్చుల పద్దు చూసుకోసాగాడు. ఖర్చులు ఎక్కువైనప్పుడు గృహస్థ శిష్యులు యువకులను తప్పుబట్టారు. వారు ఎక్కువ ఖర్చులు చేస్తున్నారు కనుక ఖర్చులు తగ్గించాలన్నారు. అంతేకాదు, శ్రీరామకృష్ణులకు ఇద్దరు మాత్రం సేవలందిస్తే చాలు, తక్కిన వారు తమ తమ ఇళ్లలోనే ఉండిపోయి ఇక్కడకు వచ్చి చూసుకుంటే మాత్రం చాలని అభిప్రాయపడ్డారు. ఇది యువకులకు ఏమాత్రమూ నచ్చలేదు. ఈ రెండు బృందాల మధ్య అభిప్రాయ భేదాలు పెరగడం గమనించిన నరేంద్రుడు విషయం యావత్తు శ్రీరామకృష్ణులకు విన్నవించాడు. నరేంద్రుని బాధను చూసి ఆయన, ఇక గృహస్థ భక్తుల డబ్బు నాకొద్దు. ఓ నా నరేన్, నీ భుజస్కంధాలపై నన్ను నువ్వు ఎక్కడికి మోసుకుపోయినా నేనక్కడకు వచ్చి ఉంటాను నాయనా అన్నారు ఉద్వేగభరితంగా. తర్వాత ఆ యువకులతో, మీరు సన్యాసులు, భిక్షాటనతో పొట్టపోసుకోవడమే మీ ధర్మం, అలా జీవించడం ఇప్పటి నుండే మీరు అలవాటు చేసుకోండి అన్నారు. యువకులు కూడా ఆ విధంగా జీవించాలనే నిర్ణయించుకున్నారు. గృహస్థ భక్తుల నుండి డబ్బు పుచ్చుకోవడం మానేశారు. వారు వచ్చి శ్రీరామకృష్ణులను కలుసుకోవడాన్ని కూడా నిరోధించారు. లక్ష్మీనారాయణ అనే మార్వాడీ భక్తుడు డబ్బు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. కానీ శ్రీరామకృష్ణులు నిరాకరించారు. పిదప గిరీష్ను పిలిచి పరిస్థితిని వివరించి చెప్పారు. మొత్తం ఖర్చులను తానే భరిస్తానని, అవసరమైతే తన ఇంటిని తెగనమ్మి వేస్తానని గిరీష్ చెప్పాడు. కానీ సమస్య అంతదాకా పోవడానికి ముందే శ్రీరామకృష్ణులే స్వయంగా రెండు బృందాల వారిని పిలిపించి మాట్లాడి పరిస్థితిని చక్కబరిచారు. అభిప్రాయ భేదాలు తొలగి మళ్ళీ అందరూ కలిసికట్టుగా శ్రీరామకృష్ణుల సేవకు అంకితమైనారు. ఒకరోజు పెద్ద గోపాల్ కొన్ని కాషాయాంబరాలను, రుద్రాక్ష మాలలను ఒక మూటగా కట్టి శ్రీరామకృష్ణుల వద్దకు తెచ్చాడు. వాటిని ఉత్తములైన సన్యాసులకు ఇవ్వబోతున్నట్లు తెలిపాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు తమ ముందున్న యువ శిష్యులను చూపి, వీరికన్నా శ్రేష్టమైన సన్యాసులు లేరు, వీరికే అవి ఇవ్వు అన్నారు. పెద్ద గోపాల్ మూటను తెచ్చి శ్రీరామకృష్ణుల ముందు ఉంచాడు. వాటిని ఆ యువకులకు స్వయంగా ఆయనే ఇచ్చారు. ఒకరోజు సాయంత్రం సన్యాసానికైన క్రతువు ఒకటి ఆచరించమని, ఊళ్ళోకి పోయి భిక్షమెత్తి రమ్మని వారితో ఆయన చెప్పారు. శ్రీరామకృష్ణుల ఆదేశానుసారం భిక్షార్థం అందరూ బయటికి వెళ్లారు. వారిలో కొందరు
శ్రీమంతుల పిల్లలు, బాగా గారాబంగా పెరిగినవారు అయినప్పటికీ శ్రీరామకృష్ణుల ఆదేశాన్ని శిరసావహించి మహదానంతో బయలుదేరారు. శ్రీరామకృష్ణులు అనుగ్రహించిన కాషాయాంబరాలు ధరించారు. వారు తమ ప్రప్రథమ భిక్షను మాతృదేవి నుండే యాచించారు. వారు భిక్ష యాచించడమే ఆలస్యం. మాతృదేవి ₹1 వారి భిక్షాపాత్రలో వేశారు. ఈ విధంగా మాతృదేవి రామకృష్ణ సంఘానికి ప్రథమంగా అనుగ్రహ శక్తిని వసిగారు. ఆ తర్వాత వారు భిక్షకై బయటకు వెళ్ళారు. భిక్షాటనలో వారు విభిన్న అనుభవాలు చవిచూశారు. కొన్ని చోట్ల బియ్యం, బంగాళాదుంపలు, అరటికాయలు, వంకాయలు మొదలైనవి భిక్షగా వేశారు. కొన్ని చోట్ల పెద్దగా హితోపదేశాలు చేసి తరిమేశారు. కొందరు పుష్టిగా బాగానే ఉన్నారు కదా, పని చేసేందుకు సంపాదించుకోకూడదు, ఇలా కాషాయ వస్త్రాలు ధరించి ఎందుకు భిక్షమెత్తాలి అని అడిగి మరీ తరిమేశారు. మరికొందరు వీరు ఖచ్చితంగా ఏదో దొంగల ముఠాకు చెందిన వారై ఉండాలి, పగటిపూట ఈ రకంగా సన్యాసుల్లో వచ్చి వివరాలు సేకరించుకుని పోతారు అన్నారు. మొత్తం మీద లభించిన బియ్యం, కాయగూరలను శ్రీరామకృష్ణుల వద్దకు తీసుకుపోయారు. ఆయన వాటిని మాతృదేవికి ఇచ్చి వండమన్నారు. వండిన ఆహారం నుండి కాస్త తీసుకుని నోట్లో వేసుకుని ఇది అత్యంత పవిత్రమైన ఆహారం అని వ్యాఖ్యానించారు. ఆయన చెప్పలేనంత సంతృప్తి చెందారు. మళ్ళీ 1-2 సార్లు ఆయన యువకులను బయటికి పంపి భిక్షాటన చేసి రమ్మన్నారు. ఈ విధంగా ఆయన రామకృష్ణ సన్యాస సంఘానికి శ్రీకారం చుట్టారు. సన్యాస సంఘ ప్రారంభం జరిగిపోయింది. తర్వాత ఒకసారి ఒక కాగితం ముక్క మీద జై రాధే ప్రేమమయ్యి నరేన్ లోకానికి ఉపదేశిస్తాడు, సర్వత్రా వెళ్ళి సత్యాలను చాటి చెబుతాడు అని రామకృష్ణులు వ్రాసి చూపారు. నరేంద్రుడు దానిని నిరాకరించి అవన్నీ నా వల్ల సాధ్యం కాదు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, నువ్వు చేసి తీరాలి, కాలక్రమంలో నా శక్తులు నీ ద్వారా అభివ్యక్తమవుతాయి అన్నారు. రోజులు దొర్లిపోతున్నాయి. ఒకరోజు శ్రీరామకృష్ణులు యోగిన్ను పిలిచి పంచాంగం తీసుకురమ్మన్నారు. ఆగస్టు 9వ తేదీ నుండి వరుసగా తిథులను, నక్షత్రాలను, వాటి ఫలితాలను చదువుతూ రమ్మని చెప్పారు. నెలాఖరు తేదీ రాగానే ఆ పైన చదవవద్దని సైగ చేశారు. ఈ సంఘటన జరిగి 4-5 రోజులు గడిచాయి. ఒకరోజు శ్రీరామకృష్ణులు నరేంద్రుని తమ వద్దకు రమ్మని పిలిచారు. అప్పుడు గదిలో వారిద్దరు మాత్రమే ఉన్నారు. నరేంద్రుణ్ణి ఎదుట కూర్చోమని చెప్పి అతన్నే తదేకంగా చూస్తూ గాఢ సమాధిమగ్నులయ్యారు. కాసేపటికల్లా నరేంద్రుడు తన శరీరంలో విద్యుత్తు లాంటి ఒక శక్తి ప్రసరించే అనుభూతి పొందాడు. క్రమక్రమంగా అతడు కూడా బాహ్య స్మృతి కోల్పోయాడు. అలా ఎంతసేపు తాను సమాధి స్థితిలో మగ్నుడైపోయాడో అతడికి తెలియలేదు. బాహ్య స్మృతి కలిగి కళ్ళు తెరిచి చూసేసరికి శ్రీరామకృష్ణులు కన్నీరు కారుస్తూ కూర్చుని ఉండడం కనిపించింది. అందుకు కారణం ఏమిటని నరేంద్రుడు అడిగినప్పుడు, నాకున్న సర్వస్వము నీకు ధారపోసి నేను బికారినైపోయాను. ఈ శక్తుల ద్వారా నువ్వు లోకానికి ఎంతో శ్రేయస్సు అనుకూరుస్తావు. ఆ తరువాత నువ్వు ఎక్కడి నుండి వచ్చావో ఆ చోటికే మరలిపోతావు అని చెప్పారు. ఈ రీతిలో ఆయన తన శక్తిని నరేంద్రునికి ధారపోశారు. 2 రోజులు గడిచాయి. తాను అవతార పురుషుడనని శ్రీరామకృష్ణులు చెప్పుకునే విషయాన్ని పరీక్షించాలనే ఆలోచన నరేంద్రునిలో తలెత్తింది. ఆ రోజు భరించరాని నొప్పితో శ్రీరామకృష్ణులు తల్లడిల్లిపోతున్నారు. శారీరక వ్యాధి వలన ఇంతగా తల్లడిల్లిపోతున్న ఈ స్థితిలో కూడా ఆయన తమను అవతార పురుషునిగా వచించే పక్షంలో ముమ్మాటికి ఆయన అవతార పురుషులేనని నమ్ముతాను అని నరేంద్రుడు అనుకున్నాడు. ఇలా అతడు అనుకోవడమే ఆలస్యం. పడక మీద పడుకుని ఉన్న శ్రీరామకృష్ణులు తమ శక్తినంతా కూడదీసుకుని లేచి కూర్చొని సుస్పష్టమైన స్వరంతో ఇలా అన్నారు, నరేన్, మునుపు ఎవరు రాముడుగాను కృష్ణుడుగాను అవతరించారో వారే ఇప్పుడు రామకృష్ణులుగా ఈ శరీరంలో ఉన్నారు. కానీ నీ వేదాంత భావన ప్రకారం కాదు. ఎన్నో దివ్యశక్తులు, దివ్య దృశ్యాలు ఆయనలో చూసిన తర్వాత కూడా ఇంకా తనకు సంశయం నివృత్తి కాకపోయినందుకు నరేంద్రుడు సిగ్గుతో అవమానంతో తల వంచాడు. ఒకరోజు శ్రీరామకృష్ణులు నరేంద్రుని తప్ప తక్కిన తమ యువ శిష్యులను పిలిపించారు.
ఆయన మాట్లాడలేకపోతున్నారు. అయినప్పటికీ అతి మెల్లని స్వరంతో, ఇదిగో చూడండి, మిమ్మల్ని నరేంద్రుని బాధ్యతలో వదిలిపోతున్నాను. అతడు చెప్పినట్లు మెలగండి. అతడి ఆరోగ్యాన్ని శ్రేయస్సును గమనించి మసలుకోండి అన్నారు. ఆ తర్వాత నరేంద్రుని పిలిచి, ఇదిగో చూడు నాయనా నరేన్, ఈ నా బిడ్డలనందరినీ నీకు అప్పగించిపోతున్నాను. అందరిలోనూ బుద్ధిశాలివి, ప్రతిభావంతుడివి నువ్వు. ప్రేమతో వారికి నేతృత్వం వహించు. నా కోసం పనిచేయి అన్నారు. ఆగస్టు 15వ తేదీ ఏ రోజు రాకూడదని భక్తులు పరితపించారో ఆ రోజు రానే వచ్చింది. నాడు ఆదివారం. శ్రీరామకృష్ణుల వ్యాధి అంతదాకా లేనంత తీవ్ర రూపం దాల్చింది. ఆయన నాడి అస్తవ్యస్తంగా ఉంది. అతుల్ అనే భక్తుడు ఆయన నాడిని పరీక్షించి ఆయన పరిస్థితి విషమిస్తున్నదని గ్రహించాడు. చుట్టూ ఉన్న వారితో ఇక ఆయన బ్రతకడం కష్టమని తెలిపాడు. సూర్యాస్తమయం కాబోతున్నది. శ్రీరామకృష్ణులు శ్వాసించడంలో బాగా ఇబ్బంది పడుతున్నారు. శ్వాస లాగనారంభించింది. భక్తులు వెక్కి వెక్కి ఏడవసాగారు. తమ జీవితాలలో ఇంతవరకు ఏ దివ్య ప్రకాశం ఆనందాన్ని నింపుతూ వచ్చిందో అది ఆరిపోతున్నదని గ్రహించిన అందరూ ఆయన చుట్టూ చేరారు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు తనకు ఆకలిగా ఉందన్నారు. ద్రవాహారం ఇచ్చారు. కానీ ఆయన త్రాగలేకపోయారు. ఎంతో శ్రమతో కాస్త తాగగలిగారు. మూతి తుడిచి మెల్లగా ఆయనను పడుకోబెట్టారు. 2 కాళ్లను బార్లగా జాపి దిండు మీద ఉంచారు. 2 విసరసాగారు. పడుకొని ఉన్నవారు హఠాత్తుగా అట్లే సమాధిమగ్నులయ్యారు. దేహం శిలలా నిశ్చలమైపోయింది. శ్వాస స్తంభించింది. ఇన్ని రోజులుగా రేయింబవళ్ళు పక్కనే ఉండి సేవలు చేస్తూ వచ్చిన శశికి ఈ సమాధి స్థితి మామూలుగా కలిగే సమాధి స్థితిలా తోచలేదు. ఏదో పెద్ద మార్పు ఉన్నట్లు అనిపించి విలపించసాగాడు. అప్పుడు నరేంద్రుడు అందరినీ హరి ఓం తత్సత్ అని ఉచ్చరించమన్నాడు. చాలాసేపు ఆ మంత్రాన్ని ఉచ్చరించారు. అర్ధరాత్రి గడిచాక శ్రీరామకృష్ణులకు బాహ్య స్మృతి కలిగింది. ఆకలిగా ఉందన్నారు. భక్తులు పట్టుకోగా లేచి కూర్చున్నారు. అందరూ ఆశ్చర్యపోయేలా ఒక గ్లాసు జావా సునాయాసంగా తాగారు. ఇంత ఆహారం ఆయన పుచ్చుకొని చాలా రోజులైంది. జావ త్రాగాక ఒంట్లో కాస్త సత్తువ వచ్చినట్లుగా ఉందన్నారు. ఆయన నిద్రపోతే మంచిదని నరేంద్రుడు సూచించాడు. నొప్పి కారణంగా పక్కనే ఉన్న వారికి సైతం వినపడనంత అతి మెల్లగా మాట్లాడే శ్రీరామకృష్ణులు హఠాత్తుగా బిగ్గరగా అమ్మా కాళీ అంటూ 3 సార్లు పిలిచి మెల్లగా పడుకున్నారు. నరేంద్రుడు కిందికి వెళ్ళాడు. రాత్రి 1:02 మంచం మీద పడుకుని ఉన్న శ్రీరామకృష్ణుల శరీరంలో హఠాత్తుగా పారవస్య స్థితి జనించింది. రోమాంచితమైంది. దృష్టి నాసికాగ్రంలో ఏకాగ్రమైంది. పెదవులపై దరహాస చంద్రికలు వెల్లివిరిశాయి. ఆయన సమాధిమగ్నులయ్యారు. ఇంతకాలంగా ఆయన అనుభవిస్తూ వచ్చిన సమాధి కాదది, మహాసమాధి. కాళీమాత ఒడిలో ఆమె అనుంగుపుత్రుడు శాశ్వతంగా నిద్రించిన ప్రగాఢ సమాధి. ఈ సమాధి తదుపరి ఆయన ప్రాణం శరీరంలోకి తిరిగి రాలేదు. అది 1886 ఆగస్టు 16వ తేదీ. అప్పుడు మాతృమూర్తి శ్రీ శారదాదేవి ఆయన పక్కన లేరు. కబురు అందగానే ఒక్క పరుగున మంచం పక్కకు వచ్చి, అమ్మా కాళీ, ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి అంటూ బిగ్గరగా విలపించారు. అందరి హృదయాలు ద్రవించిపోయాయి. శ్రీరామకృష్ణుల పావన భౌతిక కాయం కాశీపూర్ శ్మశాన వాటికలో దహించబడింది. ఒక కంచు పాత్రలో అస్థికులు సేకరించి గురుదేవుల పడక మీద ఉంచారు. 33 ఏళ్లు మాత్రమే నిండిన మాతృదేవి ఆ సాయంత్రం వితంతు వేషధారణకు ఉపక్రమించారు. కానీ ఆమె భర్త మరణించారా? ఆయన అమరులు కదా. మాతృదేవి తమ బంగారు గాజులు తీసివేయబోతున్నప్పుడు ఆమె ఎదుట శ్రీరామకృష్ణులు సాక్షాత్కరించారు. నేను మరణించాననా నీ సుమంగళి వేషధారణను తీసివేస్తున్నావు? నేను మరణించలేదు, ఇదిగో ఇక్కడే ఉన్నాను అంటూ మాతృదేవి ప్రయత్నాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత రోజుల్లో మళ్ళీ 2 సార్లు మాతృదేవి తమ గాజులు తీసివేయడానికి ప్రయత్నించారు. అప్పుడు కూడా గురుదేవులు మునుపటి మాదిరే ప్రత్యక్షమై
ఆ ప్రయత్నాలను వారించారు. ఆ తర్వాత మాతృదేవి గాజులను, సన్నని అంచుగల చీరను ధరించి నిత్యసుమంగళిగానే జీవించారు. కాశీపూర్ శ్మశానం నుండి శ్రీరామకృష్ణుల అస్థికలను ఒక కలశంలో సేకరించి దానిని మోసుకుని కాశీపూర్ ఉద్యానగృహం చేరుకున్నారు భక్తులు. భగవాన్ శ్రీరామకృష్ణదేవికి జై అనే నినాదంతో దానిని శ్రీరామకృష్ణుల మంచం మీద ఉంచినప్పుడు శ్రీరామకృష్ణుల సాన్నిధ్యాన్ని అనుభూతం చేసుకున్న వారి మనస్సులను శూన్యం ఆవరించింది. కానీ వారు ఆయన జీవిత కాలంలో ఎలాంటి వినాశం లేని ప్రేమతో పెనవేసుకుని ఉన్నారో అదే ప్రగాఢ ప్రేమ ఇప్పుడు సైతం వారిని పెనవేసి ఉంచింది. ఒకే లక్ష్యంతో జీవించిన వారు పరస్పరం సాంత్వనపరుచుకుంటూ మెల్లగా తేరుకుంటూ గట్టి నమ్మకంతో ముందుకు సాగారు. 10వ అధ్యాయం సమాప్తం. ఓం సాయి.